నా ఆశలు ఎండమావులవుతాయి. అక్కడున్న వాళ్ళందరూ నన్ను చూసి ఓ విధి అని పాటలు పాడతారు మావయ్య. ఇప్పుడు విధి 2 కూడా వచ్చేసింది. నమస్తే సార్. కూర్చోండి. మన హోటల్ ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది? ముందు మనం ఇల్లు చూడాలి మేడం. షూర్, రేపే చూద్దాం. నగలంటే ఏదో మేనేజ్ చేశాను, ఇది కొంచెం కష్టంలా ఉంది. ఓకే మేడం, బిల్డింగ్ చూస్తే గానీ ప్లాన్ చేయలేం, అందుకే అడిగాను. అవునవును, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే వారం, వారం కాకపోతే 15, 15 కాకపోతే 30. కరెక్ట్ గిరి? అవునవును. అర్థం లేకుండా మాట్లాడు హరి. వేణు, మనం రేపే వెళ్తున్నాం. ఓకే మేడం, వస్తాను. సార్ వస్తాను. నమస్తే. నమస్తే. బావా, చీర కాలిపోయింది. నాకు షాక్ కొట్టినట్లు యాక్ట్ చేస్తాను, మీరు ఓవర్ యాక్షన్ చేయండి. చీర కాలిపోయింది. నందిని, చీర కాలిపోతుంది. ఉండమ్మా, నేను చూస్తా. ఏంటి మా అమ్మ అడుగుతుంటే మాట్లాడవే? చీర కాల్చింది కాక అలా మిడిగుడ్లేసుకుని చూస్తావేంటి? మాట్లాడు. అమ్మా, షాక్ కొట్టింది. గిరి, ఉండనందు, ఇవన్నీ నాటకాలు. షాక్ అంటే షాక్, షాక్ లేదు పడింది, ఓన్లీ యాక్టింగ్. షాక్ కొడితే హరి. అమ్మో, దీనికి నీ తెలివితేటలు ఎలా వచ్చారా? మీ మేన గొడలేగా, మరి నాకు రాలేదే. అమ్మా, ఏమైంది నాకు? ఏంటి వీళ్ళిలా కింద పడుకున్నారు? అయ్యయ్యో, చీర కాలిపోయిందంట అత్తయ్య. షాక్ కొట్టిందిలే గాని. రే గిరి, లేవండి. అప్పుడప్పుడు షాక్ కొడితే మంచిదంటారు కదా అత్తయ్య, నిజమేనా? అది మంచిదో కాదో నాకు తెలియదు గాని ఇలా చీరలు కాల్చడం మాత్రం మంచిది కాదు. అయినా షాక్ కొట్టగానే కేకేయొచ్చుగా. అయ్యో, నాకేం తెలుసండి. సరే సరే, పద వెళ్ళి మీ నాన్నతో మాట్లాడదాం. అదేంటి, షాక్ కొట్టింది ఇందాకైతే ఇప్పుడు రియాక్షన్ ఇస్తున్నారు? ఎందుకంటారేంటి? ఏదైనా పద్ధతి ప్రకారమే జరగాలి. పెళ్లికి ఎంత కట్నంగా ఇచ్చినా వాళ్ళకో మాట చెప్పడం మన బాధ్యత కదా. ఎవరికత్తయ్య ఫోను? చెల్లమ్మా, ఎలా ఉన్నావు చెల్లమ్మా? చాలా కాలమైందమ్మా ఫోన్ చేసి. ఏంటమ్మా విశేషాలు? అంత బాగున్నారా? బాగున్నారన్నయ్య. మీరిప్పుడు ఎక్కడున్నారు? ఇంటి దగ్గరే చెల్లమ్మా. ఏంటి ఇటు వస్తున్నారా? రండి రండి, మాట్లాడుతున్నాడు కదా, డిస్టర్బెన్స్ ఏంటి చెప్పమ్మా. ఎవరన్నయ్యా? మా వంటోళ్లే చెల్లమ్మా. ప్రతిదానికి పెద్ద గుండోటేసుకుని అడ్డొచ్చేస్తా ఉంటాడు. నువ్వు చెప్పు చెల్లమ్మా. ఏం లేదన్నయ్య, రోడ్ నెంబర్ 25 లోకి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ ఒక రెస్టారెంట్ ఉంటుంది. అక్కడికోసారి వస్తారా? మీతో కొంచెం మాట్లాడాలి. తప్పకుండా, ఇప్పుడే వస్తానమ్మా. సూట్ వేసుకోవడం ఆలస్యం. ఇప్పుడు సూట్ ఎందుకన్నయ్యా? అది నా బాధ్యతమ్మా. అరగంటలో అక్కడ ఉంటాను. సారీ అన్నయ్య, చెల్లెమ్మకి నా మీద అనుమానం రాకుండా గుండు గురించి వాడాను. అది నా బాధ్యత అన్నయ్య. శాంతి శాంతి, నా కోట్ రెడీగా ఉంది కదా. గుండుని గుండన్నా కోపమేనా? అయ్యో ఏంటో, ఇంకా ఎందుకు అవతారం తీసిదగలడు. ప్రతి వాడికి నా గుండు గొడవే. ఏం చేయాలి ఇప్పుడు? అది తలుపుందా? ఫస్ట్ టైం మావయ్య ఇంత టెన్షన్ పడుతున్నాను. నువ్వే టెన్షన్ పడితే మేమంతా ఏమైపోదు. అవునరా, ఏం చేద్దాం? హసిబాయ్ ఏం మాట్లాడతాడో అర్థం కావట్లేదు. తలుచుకుంటేనే భయంగా ఉంది. అవునన్నా, అసలు ఇది మా ఇల్లు ఎందుకు అవుతుంది అని అన్నా అంటాడు. అవునవును. ఏమా, అసలు ఆ ఇంటి సంగతి మీ బాబాయ్కి తెలుసా? అది మీరు అనుకుంటున్నారు గానీ అసలు విషయం తెలియదు మావయ్య. ఐడియా ఇదిగో, పనికొచ్చే ఐడియా అయితేనే చెప్పు. చెత్త ఐడియాలు వినేంత టైం లేదు ఇక్కడ. ఎక్స్ట్రాలా అక్కడికి ఏదో నువ్వు ఒక్కదానమే పెద్ద మేధావైనట్టు. కొట్టుకోవడం ఆపడరా, ముందు ఐడియా ఏమిటో చెప్పు.
ఏం లేదు నాన్న, చిన్న మామయ్య ఫోన్ తీసుకెళ్లకుండా మామయ్య వాళ్ళు మేనేజ్ చేయగలిగితే మనం కొంతవరకు సేఫ్. గుడ్ ఐడియా బావా, ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఉండు, అసలు మీ అత్తయ్యతో నువ్వు వెళ్ళాలంటావా? రమ్మందిగా. తప్పదు కదూ. సరే, నువ్వు గిరి ఏదో ఒకటి చెప్పి దారిలో దిగి ఆ బ్రోకర్ భాస్కర్ గారి దగ్గరికి వెళ్ళి బేరం. ఊరి నాయనో, ఏంటి మావయ్య ఈ రోజు తండ్రి కొడుకుల బుర్రలు ఇంత షార్ప్ గా పనిచేస్తున్నాయి? అలాగే చేద్దాం. వెళ్దామా? అత్తయ్య, ఇందాక షాక్ కొట్టింది కదా, తలంతా దిమ్మగా ఉంది. మీరు వెళ్ళొచ్చేయండి అత్తయ్య. అవునవును, నాకు అంతేనమ్మా, ఒంట్లో తిప్పేసినట్టుగా ఉంది. నాకైతే మెడ పట్టేసి తలనొప్పిగా ఉంది, చేతులు ఆడట్లేదు, ఇక్కడ సరే సరే, మీరందరూ రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి అన్నయ్యతో మాట్లాడొస్తాను. థ్యాంక్స్ అత్తయ్య. థ్యాంక్స్ ఎందుకు? అబ్బే ఊరికే చెప్పా, మీరు వెళ్ళరండి. నీ అత్తయ్య ఈజీగా నమ్మేస్తుంది అనుకోలేదు. సరే ఫోన్ చేయి. ఇదిగో నారాయణ, తప్ప వేండా బోండా వేండా బోండా వేండా పులిహార వేండా. కరెక్టే. శివా, శాంతి అన్నయ్య పిలుస్తున్నాడు, వినపట్లేదా? నిన్ను పిలిచాను నేను. నన్నా? ఇప్పుడు నాకే పనులు చెప్పకన్నా, నేను చెల్లెమ్మని కలవాలి, చాలా విషయాలు మాట్లాడాలి. ఈ చేయి దొరకలేదు. నాకెందుకో భయంగా ఉందండి. ఆ ఇంటి సంగతి మాట్లాడడానికి పిలిపించినట్టుంది. అవును బావగారు, ఈ మనిషి ఏం మాట్లాడతాడో ఏంటో. సూటు నాకు సూటినట్టుగా ఎవరికి సూట్ అవ్వదు. చిట్టి తల్లి ఫోన్ లాగేసుకోమని ఫోన్ చేసిందిగా, లాగేస్తా. అసలు ఆ ఇంటి విషయం వివరంగా చెప్పేస్తే వాడికి అర్థమయ్యేలోపు మీ వదిలి వచ్చేస్తుంది. శాంతి ఏంటి? అక్కడ అలమారాలో 160 రూపాయలు పెట్టాను, 10 రూపాయలు నువ్వు ఉంచేసుకుని 150 రూపాయలు తీసురా. చెల్లెమ్మ హోటల్కి రమ్మంది కదా, బిల్లు కట్టాలి. మీ చెల్లెమ్మ రమ్మన్న హోటల్లో కనీసం టీ కూడా రాదు 150కి. ఏంటి, ఆవిడికి బిల్లు నువ్వు కట్టడం ఏంటి అంటావా? తప్పు కదన్నయ్య, ఆడపిల్ల చేత బిల్లు కట్టించడం బాగోదన్నయ్యా. పైగా పిల్లనిచ్చిన వాళ్ళం, బిల్లు కట్టడం మన బాధ్యత అన్నయ్యా. ఏంటన్నయ్యా జేబులో చేతులు పెడతావు? చిన్నపిల్లడు బుద్ధులు నువ్వును. శాంతి వెళ్ళి 150 రూపాయలు తీసురా, ఆతల మా చెల్లెలు వెయిటింగ్. నువ్వు శాంతి, రేయ్ ఇది ఉంచు, బిల్లుకి దివు. ఏంటన్నయ్య మరి బాధ్యత లేకుండా మాట్లాడతావు? చెల్లెమ్మని అక్కడ కూర్చోబెట్టుకుని ఏటీఎం దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళమంటావా? అది కాదయ్యా, బిల్లు కార్డు ఇస్తే చాలు. అరే, చెల్లెమ్మనే ఏటీఎం సెంటర్ కి పరిగెత్తించమంటావా? తప్పు కదా వదినా, నువ్వు నాకు వదినవి, మా చెల్లెమ్మ నీకు వదిన. అలాంటి వదిన పట్టుకుని ఏటీఎం సెంటర్ కి పరిగెత్తించమంటావా? ఏంటా గోలా? ఫోన్ తీసుకో. నీ ఫోని తీసుకో. నీ ఫోని. ఏంటన్నా నీ సరదా, నీ ఫోన్ లో నువ్వు మాట్లాడుకోవచ్చు కదా. మాట్లాడరా అమ్మా, వాడికి చెప్పు, ఆ ఫోన్ చెవులో పెట్టు, మాట్లాడు. నాకు ఆన్ చేయడు రాదా? వచ్చేసా శివా, చెప్పన్నయ్య. ఇప్పుడు ఎప్పుడు బిల్లు ఇచ్చినప్పుడు ఇది చెల్లెం చేసుకుంటది కార్డు. చెల్లమ్మ కాదు, ఆ హోటల్ సర్వర్కి ఇవ్వరా? ఆడ కార్డు ఇచ్చుకుని అట్నుంచి అటు పారిపోతే? ఒరే వాడు పారిపోడరా నాయనా, వాడి దగ్గర మిషన్ ఉంటుంది, గీకుతాడు. అయినా 150 రూపాయలు నా దగ్గర ఉన్నాయి కదా. అవి సరిపోవురా, చెప్పింది చెయ్యి. ఇదిగో. సరే నా ఫోన్ నా ఫోన్ ఇవ్వరా? నా ఫోన్ ఇదిగో, ఈ జేబులో పెడుతున్నాను, జాగ్రత్తగా చూసుకో. ఎవడు తీసాడో ఆడే పెట్టాలి. మా అన్నయ్యకి ఈ మధ్యన చాలాస్తం పెరిగిపోయింది, వయసు ఎక్కువైపోయింది కదా. వెళ్ళరా, వెయిటింగ్ ఎక్కడా? వదినా వెళ్ళొస్తానే. వెళ్ళరా. అదేంటి వదిన అలా అంటావు? అక్కడే ఉండిపోతానా ఏంటి? గంటలో మళ్ళీ తిరిగి రాను. శాంతి ఎందుకైనా మంచిది, ఆ 150 రూపాయలు తీసురా. ఈ కార్డులో డబ్బులు సరిపోతాయో లేదు? రే అందులో 20,000 ఉన్నాయిరా. ఆ 150 నీకు కావాలా? అవును, నాకే కావాలరా. అలా స్ట్రైట్ గా అడగచ్చు కదన్నా. ఆ 150 నీకు పాడే. వదిన వెయిటింగ్ ఎక్కడ? చెయ్యెత్తుతాడు, కాలు ఎత్తుతాడు. వెళ్ళవయ్యా. అబ్బా, అమ్మా ఒక్కసారి చూడమ్మా. అమ్మ చూడమ్మా. ఏమయ్యా భాస్కర్, మేము నీకేం ద్రోహం చేశామనయ్యా? ఎంత పని చేశావు? మేము నీకు ఏం తక్కువ చేశామనయ్యా అంత మాట అన్నావు? నీకు వేళకు భోజనం పెట్టలేదా? అరే, నీ ఇంటి కరెంటు బిల్ ఎక్కువ అవుతుందని ఒక్క లైట్తో సరోజ ఇంటిని నడిపించిందే, అది కూడా గుర్తులేదంటయ్యా నీకు? ఊరుగా బాబాయ్, మనం మగాళ్ళం, ఏడుపుని మనసులో దాచుకోవాలి గాని ఇలా ముత్తైదులా ఏడిస్తే ఏం బాలేదు. వెంకు రే నిషేధం, చంపేరా అమ్మని, చంపే.
అరే ఇప్పుడు నేనేమన్నానక్క? వేరే ఏమి అనవసరం లేదయ్యా, సోలాలంటి మాటలు చాలు. నువ్వు ఊరుకోరా. ఇదిగో అత్తయ్య, ఏదో పొరపాటున ఇల్లమ్మేద్దామని అడిగాను, ఇంకా అడగను. దాని సంగతి ఇంకా మర్చిపోండి. వెంకు, సరోజా, రేపు మాపన ఆరోగ్యం బాగయ్యాక అబ్బాయి పేరు మీదనే ఇల్లు రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పు వెంకు. అలాగే సరోజా. చూసావా, తొక్కేం కాదు, అక్కడ ఓ షరతు పెట్టింది విన్నావా? ఏంటది? ఆవిడ ఆరోగ్యం బాగయ్యాకట. అది జన్మలో బాగవదు, ఆ ఇల్లు నీకు రాదు. ఆ ఇల్లు మాది కాదని భాస్కర్ గారికి తెలిస్తే పిచ్చెక్కి రోడ్డు మీద పడతాడేమో. వీళ్ళ అత్తయ్య ఒప్పుకుంటుందో లేదో. ఓ 10 లక్షలు ఎక్స్ట్రా ఇస్తే తను ఒప్పుకుంటుందిలే. అత్తయ్యకి హోటల్ ఐడియా రావడం మన పీకల మీదకి వచ్చింది. హాయ్ బ్రో. హాయ్ హాయ్ హే బ్రో. హాయ్ బ్రో. హాయ్. వెంకు, సరోజా, ఎవరిళ్ళు వెళ్ళమను. వెంకు, సరోజా. ఎవరు వీడు అలా చూస్తున్నాడు? ఏమో. ఏం సరోజా, నన్ను గుర్తుపట్టలేదా? ఎవరు బాబు మీరు? భాస్కర్ బ్రో. ఈవిడ మీ అత్తగారా? కాదు బ్రో, ఇప్పుడు నిలబడిందే ఆవిడ మా ఆవిడే. ఈవిడ వాళ్ళ అమ్మ అంటే ఆవిడ మా అత్తే కదా. ఇంకరాదవా, అదే కదా అన్నయ్య అడిగింది, మళ్ళీ తిరిగి అదే అడుగుతావేటి? అవునా? ఏమోరా, నాకంతా కన్ఫ్యూజన్ ఉంది. నువ్వు అదే అడిగావా? అరే వెంకటేషు, నువ్వు నీ టక్ ఏంటి గెటప్ మార్చేసావా? భయ్యా నీకు దండం పెడతాను, నాకు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు భయ్యా. అసలు వీళ్ళు నీకెలా తెలుసు? చెప్తాను. ఏం సరోజా, నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? నేను నందిని మేడం వాళ్ళ అబ్బాయి గిరిని. నేను అప్పుడప్పుడు అమెరికా నుంచి వచ్చినప్పుడు మీరేగా మా ఇంట్లో పనిచేస్తుండేవాళ్ళు. చూసావా, ఇప్పుడు ఆ నీరసం ఎడకెళ్ళిందో చూడు. బాబు క్షమించండి, ఏదో బుద్ధి గడ్డి తిని. నార్మల్ కూల్, వీళ్ళకి మనకి పెద్ద తేడా లేదు. ముందు ఇల్లు ఎవరిదో కనుక్కో. అవును కదా. ఎవరు బాబు? కోడలి పిల్ల? పెళ్ళో పిడిగో అదంతా నీకు అనవసరం. భాస్కర్ కి సొంత ఇల్లు అని చెప్పిన ఇంటి వాంటర్ ఎవరు? అంటే ఆ ఇల్లు వాళ్ళది కాదా? ఇందాక చెప్పాడు కదా అన్న, వాళ్ళు పని మనుషులనే. అయినా వాళ్ళకి అంతిల్లు ఎక్కడ వస్తుంది? ఒకప్పుడు వాళ్ళ ఆ ఇంట్లో పని చేసి ఉండొచ్చు. ఆగు, అప్పుడే పడిపోతే ఎలాగా? ఇంకా వినాల్సింది చూడాల్సింది ఇంకెంత ఉందో చెప్పు అన్న అడుగుతున్నాడుగా. ఆ ఇంటి వాంటర్ ఎవరు? ఓ కరుడు కట్టిన పోలీస్ ఆఫీసరు. ఏంటి కరువు కట్టిన పోలీస్ ఆఫీసరా? ఆడేవాడు కరువు కట్టిన కాదు. ఏయ్, ఏంటి నోర్లేస్తుంది? మర్యాద మర్యాద. అదే నిషేధం గారు. కరువు గట్టినా కాదు, కరుడు గట్టినా. ముందు పేరేంటో చెప్పు. అక్క, నా పేరు నిషేధం, మనం ఇప్పుడే కలడం. తమ్ముడు, ఇప్పుడు పరిచయాలు అవసరమా? నువ్వే కదా అక్క పేరు అడిగావు. తను అడిగింది నీ పేరు కాదు, ఇన్స్పెక్టర్ పేరు. ఏం సరోజా, పేరు చెప్పు. రవి బాబు. అందరూ అగ్ని అంటారు. వాడు మీకు తెలుసా అన్నాయ్? వాడి సంగతి తర్వాత, ముందు సంగతి చూడరా. వీడు తిన్నది మామూలు షాక్ అన్నాయి. అన్ని డైలీ సీరియల్ షాక్లన్నీ కలిపినా వీడు తిన్న షాక్ ముందు తక్కువే అన్నాయి. అడ్రస్ ఫోన్ నంబరు ఇవ్వమంటారా బాబు? మాకు తెలుసు గాని ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు? ఆయన ఒక్కడేనమ్మా. పదబావ వెళ్దాం, ఈ ఇల్లు మనకి రావడం కష్టమే. వస్తాను బ్రో. ఐ పిటీ యూ. అంత పెద్ద మ్యారేజ్ బ్రోకర్ అయ్యుండి ఇంత దారుణంగా మోసపోతావు అనుకోలేదు. 1000 ఏనుగులు తిన్న రాబందు చిన్న గాలివానకు చనిపోయినట్టు మా అన్న వీళ్ళ చేతుల్లో. ఊరుకోరా నిషేధం, వదిలే. ఏంటన్నా వదిలేది? వీళ్ళ మమ్మల్ని మామూలు బకరాలు చేయలేదన్నా.
వీళ్ళకి పవన్ కళ్యాణ్ మహేష్ బాబు తెలుసు. ఇదిగో ఈ సరోజను చూడు. సరోజ, దీనికి జుట్టునప్పట అవ్వా. ఇది నువ్వు ఎక్కడైనా విన్నావా అన్నయ్య? ఇప్పుడు కదిలితే నొప్పి మెదిలితే నొప్పి, స్కానింగ్లకి లక్షల బొక్క ఏదో నమ్మేశాడు. ఇదిగో ఇకపోతే వీడు అదేమో వెంకు అనగానే అడమో సరోజా అంటాడు. అసలు ఎవడ నీ గొట్టంగాడు? బాబు గారు మీరు వెళ్ళండి, మీకు దండం పెడతాను. సరే వస్తాను రా, వీడిని జాగ్రత్తగా చూడు. సరే అన్న. ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో ఒకటి ఆలోచిద్దాంలే, పద. అన్నాయ్ అన్నాయ్. అల్లుడు బాబు. చీ నోర్మై, బంగారు లాంటి కుర్రాన్ని బలిపసం చేసావు కదే. ఛీ, అది కాదు బాబు. ఒక్క అడుగు ముందుకేసిన తలకాయలు పుచ్చకాయలు లేచిపోతాయి. అన్నాయ్ నువ్వు పదరా అన్నాయ్. సరోజ, ఏంటి ఇప్పుడు మన పరిస్థితి? ఏం పర్లేదు, ఆ భాస్కర్ మనల్ని ఏం చేయలేడు. అదెలా అమ్మా? చూస్తా ఉండండి, చక్రాన్ని ఎలా తిప్పుతాను. ఇప్పుడు ఇక అన్నయ్యకి ఫోన్లోనే చెప్పాలి. అదేదో ఇంటి దగ్గర నుంచి చెప్పుండొచ్చు కదా, ఎంత దూరం రావడం దేనికి? వద్దులే, పద్ధతిగా ఉండదేమో. మేడం ఆర్డర్ ప్లీజ్. ఇప్పుడేమవుతు బాబు, మా అన్నయ్య వస్తారు, అప్పుడు ఆర్డర్ ఇస్తాను గానీ ఈ పక్కనున్న టేబుల్స్ కూడా రిజర్వ్ చెయ్యి. ఓకే మేడం. చార్జ్ ఎంత అవుతుందో చెప్పు, పే చేస్తాను. ఎంతమంది వస్తారు మేడం? మా అన్నయ్య తప్ప ఎవరూ రారు, కానీ టేబుల్స్ మాత్రం రిజర్వ్ చెయ్యి. తాను వచ్చాక నీకే అర్థమవుతుంది గానీ ముందు నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే మేడం. అన్నయ్య ఇంకా రాలేదేంటి? నమస్తే చెల్లెమ్మా, కులాసాగా ఉన్నారా? కూర్చో అన్నయ్య. వచ్చి చాలాసేపు అయిందా చెల్లెమ్మా? లేదన్నయ్య, ఇప్పుడే వచ్చాను. ఏంటి టిఫిన్ ఆర్డర్ చేశారా? నేను ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చాను చెల్లెమ్మా. చెప్పండి చెల్లెమ్మా, ఎందుకు రమ్మన్నారు? మీతో ఒక విషయం మాట్లాడదామని. ఇదిగో బాబు, ఇలా రా. ఇప్పుడు అతనెందుకన్నయ్యా? అదేనమ్మా, ఇడ్లీ అన్నారు కదా, ఆర్డర్ ఇవ్వాలిగా. బాబు సార్, వేడివేడిగా ఏమున్నాయి? నువ్వు వెళ్ళు. విన్నావుగా, చెల్లెమ్మ చెప్పినట్టు సాంబార్ ఇడ్లీ తీసురా. వెళ్ళు, ఈ పరిసర ప్రాంతాల్లో కనిపించొద్దు. అర్థమైంది మేడం, మిషన్ వాడొచ్చు కదా. ఏంటి సాంబార్ తెస్తే చట్నీ వేవా? అదేం లెక్క? అన్నయ్య, మీరు మీ ఫోన్ తీసుకోండి. ఫోన్లో ఎందుకమ్మా డబ్బులు దండగా? అయినా టిఫిన్ చేశాక మాట్లాడుకుందాంలే. ఈ మనిషికి నేను టిఫిన్ చేయడం లేదని ఎలా చెప్పడం? ఆహా చెల్లెమ్మా, నేను బాణాసంచా షాప్ పెడదాం అనుకుంటున్నానమ్మా. బాణాసంచా షాప్ పెట్టడం ఏంటి చీపుగా? వీళ్ళకి అసలు రిచ్గా పచ్చకడం బొత్తిగా చేత కానట్టుంది. ఇప్పుడు టిఫిన్ తింటే గాని మాట్లాడేటట్టు లేడు. టిఫిన్ ఇంకా రాలేదేమిటి? ఏడితను? అన్నయ్య అన్నయ్య, ఫోన్ ఫోన్ తీసుకోండి. ఫోనా? సరే అయితే. ఫోన్ ఏది? జేబులోనే పెట్టాడే. కొంప తీసి ఇప్పుడు ఫోన్ తీసుకురాలేదా ఏంటి? ఫోన్ ఇంట్లో మర్చిపోయినట్టున్నాను చెల్లెమ్మా. ఇప్పుడు ఏమైందిలే, ఫోన్ లేకపోతే మాట్లాడుకోకూడదా ఏంటి? చెప్పండి. ఇవాళ నేను అయిపోయాను. నందిని వచ్చినా బాగుండేది. చెల్లెమ్మా, అన్నయ్య, రోడ్ నెంబర్ 36 లో మీ ఇల్లుంది కదా, అది నేను. అవునమ్మా, శివకాశి నుంచే టపాసులు తీసుకొస్తాను, లోకల్ గా తీసుకోను. ఓర్ నాయనో, ఇప్పుడెలా? ఆ వెయిటర్ని పిలిచి ఫోన్ అడిగితే? గుడ్ ఐడియా. బాబు ఇలారా. ఏమ్మా, బాగా ఆకలిస్తుందా? షుగర్ అనుకుంటా, అందుకే టిఫిన్ చేసిన తర్వాత మాట్లాడుకోవచ్చు అన్నాను. వినిపించుకుంటే కదా నువ్వు. బాబు ఏడి? ఏమైనా బుద్ధుందా? సాంబార్ ఇడ్లీ ఇచ్చే పెంచబడింది, ఇంకా టైమే, ఆకలిస్తుందంట. ఆయన మాటలు నువ్వేం పట్టించుకోవద్దు గాని నీ ఫోన్ ఒకసారి లేవు. నా ఫోనా? ఎందుకు మేడం? మా అన్నయ్య ఫోన్ మర్చిపోయి వచ్చారు. ఆయనకి ఫోన్లో చెప్తే గాని వినిపించదు, అందుకు. అరే, ఈ చెవుడు భలే వెరైటీగా ఉందే. ఇదిగో ఇందాక చెప్పింది కదా సాంబార్ అని.
ఫోన్ ఇవ్వు. ఇదిగోండి మేడం. నెంబర్ చెప్పు. 97. ఏంటయ్యా నీకు కూడా నాలాగే ఫోన్ లోనే చెప్పాలా? భలే సరిపోయామయ్యా మన ఇద్దరునే. నెంబర్ చెప్పు. ఓకే మేడం. 9701260074. అన్నయ్య మీరు ఈ ఫోన్ తీసుకోండి. వీడి ఫోన్ నాకెందుకమ్మా? మా ఇంట్లో 25,000 రూపాయల ఫోన్ ఉంది. ఇంట్లో మర్చిపోయానని చెప్పాను కదమ్మా. నువ్వు ఉంచుకోవయ్యా, పర్లేదు. అది కాదు సార్, మేడం మీతో మాట్లాడుతుందనుకో. అన్నయ్య అది కాదు. నువ్వు ఉండమ్మా, నువ్వు మేడం ఇంకో ఇడ్లీ సాంబార్ అన్నారు, తీసుకురా. అది కాదన్నయ్య. వెళ్ళు, ఇంకా చూస్తావంటే. మేడం ఏం చెప్పారు? వెళ్ళి తీసురా, అర్జెంట్ అంట. మేడం వైపు చూస్తావా? ఎలా? వెళ్ళు. మేడం మరి సాంబార్ ఇడ్లీ ఏమి వద్దు, మళ్ళీ కనిపించుకో. వెళ్ళు. అర్థమైందా? మేడం చెప్పారు కదా, సాంబార్ ఇడ్లీ తర్వాత వడ తీసురా. వెళ్ళా. చాలా ఫాస్ట్ గా ఉన్నాడు. చెప్పండి చెల్లెమ్మా, ఇప్పుడు బాణాసంచా శివకాశి నుంచి తెప్పిస్తేనే మంచిది కదా? లాభం లేదు. నందినిని వీళ్ళింటికి పంపించి విషయం చెప్పి ఇంటి డాక్యుమెంట్స్ తీసుకురమ్మని చెప్పాలి. ఏంటి చెల్లెమ్మ ఆలోచిస్తున్నారు? ఓ ఆకలిస్తున్నట్టుంది పాపం. వీడేమో ఇంకా తీసుకురావట్లేదు. ఉండండి చెల్లెమ్మ, నేనే తీసుకొస్తా. అనయ్య మనం మాట్లాడుకోవడం అవసరం లేదు గాని మనం వెళ్దాం పదండి. మీరేంటమ్మా తీసుకురావటం? వద్దు, నేనున్నాను కదా, నేను తీసుకొస్తాను, కూర్చోండి. అది కాదన్నయ్య, వెళ్దాము అంటున్నాను. షాపా? ఇంటి దగ్గరే పెడుతున్నానమ్మా, దానికోసం మళ్ళీ వేరే షాప్ ఎందుకమ్మా తీసుకోవటం? మీరు కూర్చోండి. మీ బావగారు ఫోన్ చేశారు, నేను వెళ్ళాలి. బావగారు ఫోన్ చేశారా? సరే వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. అడిగారని చెప్పండి. అలాగే. షుగర్ మహిమ. పాపం ఆ మేడం ఏం చెప్పడానికి వచ్చిందో ఏమో, చెప్పకుండానే వెళ్ళిపోయింది. అదృష్టవశాత్తు శివ దెబ్బకి మతి భ్రమించి ఇల్లు మర్చిపోయిందేమో. నా కర్మకారి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తే నేను ఫోన్ చేసి చెప్తాలే. అదే ఎప్పుడన్నా అడుగుతున్నాను. నోర్మై.